అధ్యక్షుడుగా మరి బాధ్యతలు చేపట్టారు. ఇక వైఎస్ హయాంలో కూడా అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ నిర్వహించారు. జలయజ్ఞాన్ని సమర్థంగా మరి నిర్వహించడం ఆయన ప్రతిభకు కూడా గుర్తింపుగా చెప్పుకుంటారు. అదే క్రమంలో ఆయన ఐటీ మినిస్టర్గా కూడా మరి హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీస్కి అయితే ఆయన పునాది రాయి వేశారని చెప్పుకోవచ్చు. సో ఈ మాటలు ఎవరి గురించో కాదు, మనం మరి పొన్నాల లక్ష్మయ్య గారి గురించి వెంటనే గుర్తుకు తెచ్చే ఈ అంశాలుగా మనం చూడొచ్చు. సో అయితే ఆయన ఈ ప్రత్యేకత మాత్రం ఆషామాషిగా అందివచ్చిందేం కాదు. సో ఓవరాల్గా చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నో కష్టాలు కూడా పడి చదువుకుంటూ మరి స్ఫూర్తిదాయకమైన జీవితం అయినది. సో కిలాషాపూర్ సర్కార్ బడి నుంచి మొదలుకొని అమెరికాలోని ఒక్లహామా యూనివర్సిటీ వరకు కూడా మరి వెళ్ళారు. సో ఆయన విద్యాభ్యాసం చేశారు. అదే క్రమంలో మరి గ్రామీణ వ్యాపారంలో అడుగుపెట్టారు. క్రమంగా ఆ తర్వాత అనంతరం రాజకీయాల్లో కూడా ఆయన రావడం జరిగింది. సో మొత్తానికి పొన్నాల గారు నమస్తే సార్. సార్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీ జీవితం నిజంగా చాలామందికి స్ఫూర్తిదాయకం. ఒక రాజకీయ నాయకునిగా మీ గురించి ఈ తరానికి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఈ స్థాయికి రావడం వెనుక ఉన్న సుదీర్ఘమైన యాత్ర గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. సో ముందుగా మీరు పుట్టిన కిలాషపూర్ గ్రామం పరిస్థితి అప్పట్లో ఎలా ఉండేది, అప్పటి పరిస్థితులు ఏంటి చెప్పండి. ఒక యథార్థ గాథ. అవును, రియల్ లైఫ్ స్టోరీ. బాధల్లో నుంచి సమాజం యొక్క పరిస్థితులు, కాలమాన పరిస్థితులు, సమాజంలోని వ్యత్యాసాలలో బాధపడుతున్న వారి భావాలు, ఆ భావాల నుంచి బయటపడడానికి చేసే ధైర్యం, సాహసం కొంతమంది చేస్తారు. నేను అంత చేశానని అనుకోలేదు, కానీ అదే ఎటువంటి కుటుంబం. నేను 4 సంవత్సరాలు అప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఏదో పెద్ద దేశముఖుల దగ్గర గుమస్తాగా చేరి ఏదో పనులు చేసేవాడు. సో చనిపోయిన తర్వాత అది కూడా దండేపల్లి, మన ఇక్కడ కరీంనగర్ దగ్గర. అక్కడి నుంచి మా కిలాషాపురం వచ్చాం, మా అమ్మమ్మ గారు ఊరు. అక్కడికి వచ్చినప్పుడు సరే ఏం లేకుండే. సో మా తల్లిగారు ఆ రోజుల్లో వ్యవసాయ కూలీలకు ఎంతో తెలుసా అండి, మగవాళ్లకు పావలా 25 పైసలు, ఆడవాళ్లకు 12 పైసలు, అంటే బేడ. ఆడవాళ్ళకంటే అంటే మగవాళ్ళకంటే తక్కువ సగం కూలీకే పనిచేసేవాళ్ళు, ఆడవాళ్ళు ఎక్కువ పని చేసేవాళ్ళని ఆ రోజుల్లో అనుకునేది. ఇక మగవాళ్ళు ఏదో ఇది మాట్లాడతారు, అది మాట్లాడతారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు అనుకుంటారు కదా. ఆడవాళ్ళకి ఏం లేదు, ఇచ్చిన పని చేస్తారు కదా అని అనేవాళ్ళు. సో ఆమె 12 పైసలు రోజుకు, అమ్మగారు ఆమె పనిచేసి మా నలుగురిని కూలి చేసి మా నలుగురిని సాధింది. మేము స్కూల్ పోయాం. స్కూల్లో కొద్దిగా నేను చాలా క్లాస్లో బాగా ఉండేవాడిని. మా ఉపాధ్యాయులు అప్పటి ఉపాధ్యాయులు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని నేను వండలేదు, కానీ అదొక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చేవాళ్ళు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో 3 రంగాలు చాలా ప్రామినెంట్గా వచ్చాయి. ఒకటి, చదువుకున్న వాళ్లకు సైన్యంలో మొదటి అవకాశం వచ్చింది. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ విడిపోవడము, మన దేశ రక్షణ కోసం సైన్యంలో చేరితే బాగుంటుంది అని ఎక్కువ జీతాలు వచ్చేది. రెండవది, రైల్వే ఎక్స్పాన్షన్ బాగా చేశారు దేశంలో. దాంతో రైల్వేలో ఉద్యోగాలు దొరకాలంటే చదువుకున్న వాళ్ళలో మెరిట్ ఉన్న వాళ్ళకే ఎక్కువ దొరికేది. తర్వాత మూడవది, విద్యా వ్యాప్తి. గ్రామాలలో విద్య వ్యాపించాలి, విద్య చాలా తక్కువ ఉన్నది పర్సంటేజు. విద్యను మనం ప్రోత్సహించాలని స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో ఈ పాఠశాలలు, టీచర్ల అపాయింట్మెంట్లు ఇట్లా ఉండేది. ఈ తెలంగాణలో అప్పుడు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు లేక ఇక్కడి నుంచి మద్రాసు సర్కార్ జిల్లాల నుంచి, తర్వాత రాజమండ్రి అటువంటి ఏరియా నుంచి చదువుకున్న వాళ్ళు ఉపాధ్యాయులుగా వచ్చేవాళ్ళు. వాళ్ళు పిల్లల్ని చాలా ప్రోత్సహించేది. దేశం గురించి, నాయకుల గురించి, తర్వాత దేశ సౌభాగ్యం గురించి, తర్వాత మీరు పెద్దగా గొప్పవాళ్ళు కావాలనే బోధ అది బాగా పట్టింది. చాలా మీరు బల్లో చదువుకునేటప్పుడు ఇలాంటి బోధనలు విన్నారు? అదే ఎక్కువ ఉండింది. అది నా మనసులో బాగా ముద్రపడింది. అందులో సామాజికంగా వెనుక ఉన్నాం కాబట్టి ఈ ఎవరైతే సామాజికంగా ఇది మన వెనుకబడి కాదు, సామాజికంగా ముందుండి ఆర్థికంగా ముందున్న వాళ్ళు, వాళ్ళ చేష్టలు,
ఓ వాళ్ళ మిగతా వాళ్ళ మీద ఉండే ఇది చాలా Jealousy. స్పష్టంగా Jealousy. ఇక అది అనాలో లేదో అనుకునే ఆగిన సార్ అప్పటి నుంచి ఉంది. అది నాకు చాలా స్పష్టంగా కనిపించింది. అణచివేత అంటారు దాన్ని. యా, కావచ్చు. సార్ అణచివేసిన చేయబడ్డా చేయబడకున్నా సార్ ఆ భావాలు కలిగిన ఆ గ్రూపులు ఓకే. వాళ్ళని చూసే వరకు చాలా బాధేసింది. వై నాట్ మీ, వై am I నాట్ లైక్ దిస్? నేను ఒకటే అంటాను ఇప్పటికి కూడా, టాలెంట్ ఈజ్ నాట్ బై బర్త్. ప్రతిభ పుట్టుకతో రాదు, ప్రతిభ సాధనతో వస్తుంది. అవును. సాధనకు సమాజం అవకాశాలు కల్పించాలి. చదువు కూడా తోడుగా. అదే చదువుకునేది కాదు, ఏదైనా సాధనకు సమాజం సహకరించాలా, సమాజం తోడ్పడాలి, అవకాశాలు కల్పించాలి, అవసరాలు తీర్చడానికి సమన్యాయం చేయడానికి చేసే దృష్టితో చేయాల్సిన ప్రభుత్వాలు చేయాలి అనేది నా ఉద్దేశం. అంతేకాని ఇది టాలెంట్ ఈజ్ నాట్ బై బర్త్, టాలెంట్ ఈజ్ నాట్ బై కాస్ట్, టాలెంట్ ఈజ్ నాట్ బై రీజన్, టాలెంట్ ఈజ్ నాట్ బై రిలీజన్. యూ ప్లీజ్ మార్క్ దీస్ వర్డ్స్. అప్పుడు 10th ఇంటర్ తోని మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఇటు మిలిటరీలో కావచ్చు, అటు రైల్వేలో కావచ్చు. తర్వాత ఆ రోజుల్లో వచ్చేది. కానీ నేను అంతటితో ఆగకుండా నేను గ్రామాలలో చదువుకునేప్పుడు ఒక క్లాస్లో బాగున్నాను కాబట్టి చదువుకున్నాను కాబట్టి మా ఊరు కొద్దిగా విప్లవాత్మకమైన ఊరు. సంచలనం 10th వరకు ఉండేది సార్ అక్కడ. అక్కడ 10th లేదు, ఓన్లీ 7th 8th వరకు. 8th వరకు. ఓకే. 7th బై 8th అన్నారు తర్వాత, అది వేరు. అయితే అక్కడ సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన ఊరని, అక్కడ కోట, ఆయనే గోల్కొండ కోటను కూడా జయించి 7 గడియలు సామ్రాజ్యం వెళ్ళినట్టుగా తర్వాత ఇక్కడికి వచ్చినట్టు ఇదంతా ఉంది. చాలా చారిత్రాత్మకమైన ప్లేస్. అక్కడ కొద్దిగా ఏంటి భావజాలం వేరే, చదువుకున్న వాళ్ళు కానీ పెద్ద మనుషుల్లో కానీ కొంత విప్లవాత్మక ధోరణి కనిపించింది. అయితే వాళ్ళు అందరూ కలిసి ఆ రోజుల్లో గ్రామాలలో గ్రంథాలయాలు పెట్టిన ఊళ్ళు ఉన్నాయా మీకేమైనా తెలుసా? 300 సంవత్సరాల క్రితం చరిత్ర అనేది. నేననేది నేను పిలగానిక ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో 50s లో గ్రామాలలో గ్రంథాలయాలు స్థాపించారు ఎవరైనా? లేదు, చాలా తక్కువ. స్కూల్ ఉండడే ఎక్కువ కదా. అదే అయితే మా ఊళ్ళో గ్రంథాలయం ఒక 25 మంది నెలకు ₹1,000 చందా వేసుకొని ₹3, 3.5 చేసి ఒక గ్రంథాలయం పెట్టి ఈ పేపర్లు, బుక్స్ ఉండేది. పేపర్లు ఆంధ్రపత్రిక, గోల్కొండ పత్రిక, బ్లిడ్జ్, ఇలాంటి పేపర్లు, భారతి న్యూస్ పేపర్, భారతి తెలుగు మాసపత్రిక, తెలుగులో వ్యాసాలు, తెలుగు దినపత్రికలతో పాటు ఇంగ్లీష్ దినపత్రిక, ఇంగ్లీష్ దినపత్రిక కాదు కానీ వీక్లీ. ఓకే. బ్లిడ్జ్ అది భారతి అని తెలుగు సాహిత్య పత్రిక, అది మంత్లీ, అది ఆ పేపర్ వచ్చేది. సో ఇవన్నీ చూసేవాడిని. నేను చిన్నపిల్లవాడిగా ఈ పెద్దవాళ్ళతో కలిసి ఎక్కువ తిరిగేది, మా బ్యాచ్ వాళ్ళతో తిరగపోయేది. అదొక ఇది, అందరు నన్ను గేల్ చేసేది. అయితే వాళ్ళు ఏం చేశారు, పిల్లవాడు కదా, ఇంట్లో ఆమె 12 పైసలకే పని చేస్తున్నది, అరే నువ్వు 4 గంటలు కాగానే వచ్చి లైబ్రరీ ఓపెన్ చెయ్యి, తాళం తీసి తాళం చేతుల దగ్గర పెట్టుకో, సూర్యాస్తమయం కాగానే తాళం వేసి తాళం చేతులు పట్టుకపో, వచ్చేవాళ్ళు కూర్చుంటారు, చదువుతారు, పుస్తకాలు ఇవి జాగ్రత్త చూసుకో అని చెప్పి నెలకు ₹1 ఇచ్చేది. మొత్తానికి ఉద్యోగం అప్పుడే నెలకు ఇన్ఛార్జ్, నెలకు ₹1. అయితే మా అమ్మగారికి ₹1/2 ఇచ్చేది నెలకు. ఓకే. ₹1/2 నేను పుస్తకాలకో చదువుకో దేనికో దగ్గర పెట్టుకొని మా అమ్మ అంటే అది నేను వాడుకునేది. రూపాయి రెమ్యునరేషన్ తో మీ జీతంతో స్టార్ట్ అయింది. ఇది చాలా సందర్భాలలో వచ్చింది.